కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ఆందోళనని అధిగమించాలి. హృదయాందోళన అధికంగా ఉండడం బట్టి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ఉపాసన విషయంలో కూడా అనవసరమైన ఆటంకాలు మనసుని అలజడిగా కల్పించే అవకాశం ఉంది కనుక ఏదో రకమైన ఆటంకం వల్ల చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వచ్చే విభేదాల వల్ల మానసిక సంతృప్తిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, డ్రైవింగ్, సంతానం, అలాగే గృహ వాతావరణంలో సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? గృహంలో సౌఖ్యాలు కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల మీద కూడా విద్యార్థులకి ఆసక్తి కొంతవరకు తగ్గే అవకాశం. హాస్టల్ వసతి కొరకు, స్థాన చలనం కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో అది మీ మనసుకి ఇష్టం లేని విధంగా ఉండే అవకాశం లాంటి దానికి అవకాశం కూడా కనబడుతుంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం, తోడ్పాటు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం కొన్ని ముఖ్యమైన విషయాల్లో తగ్గే అవకాశం ఉన్న రీత్యా ఆత్మస్థైర్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్న ఎఫర్ట్స్ విషయంలో తగ్గకుండా జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ, అలాగే కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు రాకుండా ముఖ్యులతో అంటే తల్లి తండ్రులతో అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళుతూ, అలాగే మీరు చూపిస్తున్న ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ఉండే విధంగా దాని చక్కటి పక్కా ప్రణాళికగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది మీకు కష్టంగా అనిపించదు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా మీ యొక్క సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ కమ్యూనికేషన్ బాగుంటుంది, మీ ఆలోచన విధానం బాగుంటుంది. చెప్దాం అనుకుంటున్న విషయాన్ని చక్కగా చెప్తారు. చెప్పి పనిని నేర్పుగా చేయించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ ఆత్మీయులైన మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చికాకులు కలగకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.